లోకేష్ దూకుడు పెరిగింది. ఢిల్లీకి వరుసగా వెళ్ళి రావటం, కేంద్ర మంత్రులు కలిసి రావటం, రాష్ట్రంలోని తన మంత్రిత్వ శాఖలే కాకుండా అన్ని మంత్రిత్వ శాఖల ఫైళ్ళని పట్టుకెళ్ళి అక్కడ మాట్లాడుతుండడం, తద్వారా ఢిల్లీలో సంబంధాలు పెంచుకున్నారు, ఢిల్లీతో సంబంధాలు పెంచుకున్నారు. అట్లాగే మోడీకి మరొకసారి కూడా మద్దతు కొనసాగుతుందని చెప్పడం ద్వారా ఎన్డీఏతో బంధాన్ని పెంచుకున్నారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతోంది ఆయనే. ఏ శాఖ అయినా సరే ఆయన దగ్గరికి వెళ్తుంది, ఏ అధికారైనా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. చంద్రబాబు గారిని గౌరవ ముఖ్యమంత్రిగా చూస్తున్నారు, ఒరిజినల్ ముఖ్యమంత్రిగా లోకేష్ని చూస్తున్నారు. ఇంకో పక్కన తను కూడా ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు. తనకి ఏదైతే ఇప్పుడు రాజకీయ అంశం కంటే కూడా ప్రజలు ముఖ్యమంటూ నేపాల్ లాంటి ఉదంతాల్లో స్వయంగా దగ్గర కూర్చుని ఆ మీటింగుకు కూడా వెళ్లకుండా పరిష్కరించినటువంటిది, అట్లాగే ట్విట్టర్లో వచ్చేటటువంటి వాటికి కూడా స్పందిస్తూ ఉన్నటువంటి తీరు, ఇవన్నీ కూడా రాజకీయంగా మాట్లాడుతున్నాడు. అట్లాగే అడ్మినిస్ట్రేషన్గా చేసుకొస్తున్నాడు. టోటల్గా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన అన్ని లక్షణాలు తన దగ్గర ఉన్నాయన్నది ప్రజల దగ్గర ప్రూవ్ చేసేసుకున్నాడు. ఇక కూటమి ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిని చేస్తుంది, ఎందుకంటే ఆలస్యం అమృతం విషం అంటారు. ఇప్పుడు కేటీఆర్ అలాంటి సఫర్ అయ్యాడు, అలాంటి పరిస్థితి రాహుల్ గాంధీ సఫర్ అయ్యారు. అలా కాకూడదని లోకేష్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో చూడాలి.